హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 ప్రాబ్లం చేద్దాం మోడల్ నెంబర్ 4లో. ఇప్పుడు చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఇయర్లో ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 1/sin² x into cos² x dx or ఇంటిగ్రల్ sec² x plus cosec² x dx అనేది ఇస్తారు. ఇలాగిస్తే మనం ఈజీగా చేసేయచ్చు. sec² x ఇంటిగ్రల్ sec² x ఏంటమ్మా? sec² x dx ఏంటిది? tan x plus c. మళ్ళీ ఇంటిగ్రల్ cosec² x dx అంటే ఏంటమ్మా? -cot x plus c. ఈ రెండు ఇలా ఇస్తే మనం చేసేయచ్చు. కానీ ఇలా ఇచ్చారండి, ఇదే క్వశ్చన్ ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారో అది రాసుకోవాలి. గివెన్ దట్ ఏమి ఇచ్చారు? 1/sin² x cos² x అని ఇచ్చారండి, dx అని. అయితే 1 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అండి? ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములా sin² x ప్లస్ cos² x అని రాయొచ్చండి. అయితే sin² x ఇంటూ cos² x dx. నేను ఏం చేస్తానంటే అండి, sin² x ఇంటూ cos² x ఉంది కదా, దీనికి సపరేట్గా sin² x రాస్తాను, cos² x రాస్తాను డివిజన్. ఓకేనా? దెన్ sin² x బై sin² x cos² x, ఇక్కడ ప్లస్ ఉందండి, ప్లస్ రాశాను. cos² x బై sin² x cos² x. ఈ cos² క్యాన్సిల్, ఈ sin² క్యాన్సిల్. ఇంకేం మిగిలిద్దండి? ఇంటిగ్రల్ ఏం మిగిలిద్దంటే 1/cos² x ఓకే ప్లస్ 1/sin² x. ఇవి మిగులుతాయండి. ఇవి మిగిలినప్పుడు ఏం చేయాలంటే 1/cos² x అంటే sec² x ప్లస్ cosec² x అండి. ఇది 1/sin² x అంటే cosec² x dx. చూడండి, ఈ ఫామ్లోకి వచ్చిందా లేదా? ఈ ఫామ్ సెకండ్ ఫామ్లోకి వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలి? ఏం లేదు, మనం సపరేట్ చేసి sec² x dx ప్లస్ ఇంటిగ్రల్ cosec² x dx అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు sec² x dx అంటే ఏంటమ్మా? tan x ప్లస్ తర్వాత cosec అంటే -cot x ప్లస్ c. లాస్ట్లో ప్లస్ c రాయాలి. ప్లస్ c రాయిపోతే ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ అని అలా అనుకుంటారు. దిస్ ఈజ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇఫ్ డిఫైన్ ఇంటిగ్రేషన్ అంటే లిమిట్స్ ఇస్తారు. ఓకే, ఇఫ్ దేర్ గివ్ లిమిట్స్ ఈస్ కాల్డ్ డిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇఫ్ దే ఆర్ నాట్ గివింగ్ లిమిట్స్ ఈస్ కాల్డ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇది మనం ఫార్ములాస్ మీకు వస్తున్నాయి చూసారా? అంటే ఒక్కొక్క ఫార్ములా ఒక్కొక్క ప్రాబ్లం దగ్గర నేను నేర్పిస్తున్నాను. అవునా? మీరు అలాగే ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వన్, నేను చేసిన చిన్నవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 ఇంటిగ్రల్ 3x² ప్లస్ 2x ప్లస్ 5
Question number 11. Integral 3x cube plus 4x square minus 5x plus 7 dx. Question number 12. Question number 12 వచ్చేసరికి integral x to the power of 4 minus e to the power of x plus 1 by x dx. ఓకే, కనబడుతుందండి అందరికి క్లియర్గా? ఓకే, నౌ మనకు తెలుసు సొల్యూషన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 10కి సొల్యూషన్ గివెన్ దట్ మీరు ఇలా స్టెప్స్ రాస్తే నీట్గా స్టెప్స్ రాయండి. ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్. ఎన్ని మార్కులు అండి? 3 మార్క్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి నీట్గా రాయాలి. గివెన్ దట్ అని రాసి ఇంటిగ్రల్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 dx. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ టర్మ్ ఆ టర్మ్ సపరేట్గా ఇంటిగ్రేషన్ చేయాలి. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టాను. x స్క్వేర్ dx ప్లస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టాను. ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ ఏం లేకపోతే ఉండిద్దమ్మా 1 ఉండింది dx ప్లస్ 5 అనేది కాన్స్టెంట్ ఉంది. 5 into 1 5 కదా 1 dx. ఓకే, దెన్ ఇది ఏ ఫార్ములా ఉపయోగించవచ్చండి? we know the formula of integration. Integral x to the power of n is equal x to the power of n dx is equal to x to the power of n plus 1 by n plus 1 plus c. చాలా ఇంపార్టెంట్. x to the power of 2 plus 1 by 2 plus 1 plus 3 ఉంది కదా 2 ఇంటిగ్రల్ x to the power of 1 అంటే x 1 plus 1 by 1 plus 1 plus 5 1 అంటే ఇంటిగ్రల్ x plus c 3 x cube by 3 plus 2 x square by 2 plus 5 x plus c. 2 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ రాసేస్తారు కదా. ఇంకో సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 3x cube plus 4x square minus 5x plus 7 dx. ఓకే, ఇంటిగ్రల్ 3 అనేది కాన్స్టెంట్, x క్యూబ్ అనేది ఇంటిగ్రల్ లోపల రాయాలి dx ప్లస్ 4 ఇంటిగ్రల్ x స్క్వేర్ dx మైనస్ 5 ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ 1 అనుకోవాలి ప్లస్ 7 ఇంటిగ్రల్ 1 dx. ఇప్పుడు x టు ది పవర్ ఆఫ్ n ఫామ్ ఉంది కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ఇక్కడ కాన్స్టెంట్ మర్చిపోకూడదు 3 ఉంది ఇక్కడ ప్లస్ 4 x టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 కాన్స్టెంట్ మర్చిపోయి మైనస్ 5 x టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ 7 ఇంటిగ్రల్ 1x 7x ప్లస్ c 7x ప్లస్ c. ఓకే, 7x plus c 3 x to the power of 4 by 4 plus 4 x to the power of 3 by 3 minus 5 x square by 2 plus 7x plus c. Now the question number 12 solution given that ఏమి ఇచ్చారండి? ఫస్ట్ అది రాసుకోవాలి. ఇంటిగ్రల్ x to the power of 4 minus e to the power of x plus 1 by x dx. ఇప్పుడు సపరేట్గా రాసుకోవాలి ఏ టర్మ్ ఆ టర్మ్. x to the power of 4 dx minus ఇంటిగ్రల్ e to the power of x dx plus ఇంటిగ్రల్ 1 by x dx. మనకి ఇవన్నీ ఫార్ములాస్ వచ్చు. x to the power of 4 అంటే ఏంటి? x to the power of n dx అని లాగా ఉంది. x to the power of n plus 1 by n plus 1 plus c. దాని తర్వాత ఇంటిగ్రల్ e to the power of x dx అంటే ఏంటండి? e to the power of x plus c. తర్వాత ఇంటిగ్రల్ 1 by x dx అంటే ఏంటమ్మా?
log x plus c. ఇప్పుడు చూడండి x to the power of 4 dx అంటే x to the power of 4 plus 1 by 4 plus 1 minus integral e to the power of x dx అంటే ఏంటండి e to the power of x plus మళ్ళీ ఇంటిగ్రల్ 1 by x అంటే ఏంటండి log x plus c over. Thank you for watching my videos and please share, subscribe my channel and share to your diploma friends. These classes are very useful for them. Thank you.